ఆయనలో మండే సూర్యుడు ఉన్నాడు, చల్లని చంద్రుడు ఉన్నాడు, చల్లని వెన్నెల ఉంది. ఎందుకంటే మూఢనమ్మకాలకి మూఢ ఆచారాలకి ఆయన ఒక గురజాడ. అట్లనే చైతన్యం తీసుకువచ్చేటువంటి గొంతు శ్రీశ్రీ ఆయనలో ఉన్నాడు. ఇది మన ప్రజలందరికీ కూడా చాలా అవసరమైనది. ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎంత ముఖ్యమో సమాజానికి కావలసినటువంటి మంచి కూడా అంతే ముఖ్యం. ఈరోజు ఆయన మనలో చాలా మార్పు తీసుకొచ్చారు. ఆయనలో నేను తెలుసుకున్నది, ఆచరించేది, మనకున్న దాంట్లో మనకు లేనటువంటి వారి పేదవారిని మనకు కొంచెం చూడాలని చెప్పి ఆయన ప్రతి ప్రసంగంలో కూడా చెప్తా ఉన్నారు. గురువు గారిది మాట నేను ఆచరిస్తున్నాను. మనలో కూడా ఇంకా కొన్ని వారు చెప్పేటువంటి మాటల్లో ఏదైనా ఒక్కటి మనం ఆచరిస్తే ఆయన చెప్పేదానికి అర్థం ఉంటుంది, ఆయనకు కూడా చాలా సంతోషం ఉంటుంది. అందుకని ప్రజలందరూ ఆయన వినటమే కాకుండా సాధ్యమైనంత వరకు వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మంది భక్త జనానికి కోరుకుంటూ, వారు ఈ వర్షంలో ఎంతో శ్రమపడి ఇక్కడికి రావటం, నరసింహారావు గారు పెద్దలు వారు మాత్రం మనకిచ్చినటువంటి టైం ప్రకారం వారు విచ్చేసి ఉన్నారు. కావున కాలాతీతం చేయకుండా వారిని స్టేజీ మీదకి మీ అందరి హర్ష ఆధ్వర్యంతో మనమందరం స్వాగతం చెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అట్లనే వారి శ్రీమతి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకురండి అమ్మ, మహిళలు కొంచెం ఆవిడని తీసుకురండి. శ్రీ బ్రహ్మశ్రీ గర్భ నరసింహారావుని శాలువతో దుశ్శాలువతో సన్మానిస్తున్నారు. హరి ఓం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రుల సందర్భంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో సకల దేవతా సన్నిధిలో, అమ్మవారి సన్నిధిలో, శివుని సన్నిధిలో, నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి సన్నిధిలో జరుగుతూ ఉన్న శ్రీ శంకరాచార్య స్వామి రచించిన రాజరాజేశ్వరి అష్టకం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. తల్లికి మ్రొక్కకుండా అవధానము చేయని, అమ్మ తల్లికి మ్రొక్కకుండా అవధానము చేయని, సత్సభావల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. తల్లికి మ్రొక్కకుండా అవధానము చేయని, సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. ఆమెయే తల్లుల తల్లియో లలిత, ఆమెయే తల్లుల తల్లియో లలిత. తత్కృపజాలు గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభలను. తత్కృపజాలు గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభలను. అద్దెకు తెచ్చద పద్యపాత్రలన్. గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభలను. అద్దెకు తెచ్చద పద్యపాత్రలన్. చాలామంది నిత్యము పారాయణ చేసేటువంటి అష్టకం ప్రసిద్ధులైనటువంటి గాయకులు పాడి నిక్షిప్తం చేసి విశ్వాన్ని పవిత్రం చేసినటువంటి అష్టకం శ్రీరాజరాజేశ్వరి అష్టకం మీద మనం ప్రవచనం సాగించుకోబోతూ ఉన్నాం.
చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఈ అష్టకాన్ని ప్రారంభించే ముందు ఒక విజ్ఞప్తి, ముఖ్యంగా పండిత లోకానికి విజ్ఞప్తి. ప్రసంగాలు వినేవారిలో అందరూ ఏదో సామాన్యులు అనుకోవడం పొరపాటు, అటువంటి భావన నాకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు నన్ను పరిచయం చేసిన వారి మాటలు చూస్తే ఎంత సూక్ష్మంగా మనిషిని పరిశీలిస్తారో నాకు అర్థమైంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి సింపుల్, సూటబుల్, సక్సెస్ఫుల్ విధానం ఏమిటంటే అది 2 ముక్కల్లో ఆయన వ్యక్తిత్వం మొత్తం వస్తుంది. ఆయన మండే సూర్యుడు ఆయనలో ఉన్నాడు, చల్లని చంద్రుడు ఆయనలో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిని మీరు చూస్తారు. ఉండాలి. మొక్కలు పెరగడానికైనా మనుషులు పెరగడానికైనా సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం. సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం. అందుకే భగవంతుడు తెలుగు వారికి చల్లగా మాట్లాడే చాగంటి వారిని ఇచ్చాడు, కాస్త ఘాటుగా మాట్లాడే నన్ను కూడా ఇచ్చాడు. ఈ సూర్యచంద్రులు ఇద్దరినీ తన కుండలాలుగా ధరించేటువంటి అమ్మవారి స్వరూపం నన్ను అడిగితే సామవేదము షణ్ముఖ శర్మ వారికి కూడా నేను నమస్కారం చేస్తున్నాను. ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు అయితే ఈ సూర్యచంద్రులు ఇద్దరినీ కుండలాలుగా ధరిస్తుంది అమ్మవారు. తాటంక యుగళీభూత తపనోడుపమండల. అటువంటి అమ్మవారితో పోల్చదగిన వ్యక్తి నా దృష్టిలో, నాకంటే వయస్సులో చిన్నవాడైన జ్ఞానంలో పెద్దవాడు సామవేదం షణ్ముఖ శర్మ గారు. అపూర్వమైన శాస్త్రాధ్యయనం చేసి ఉపాసనా స్వరూపంతో ప్రవచనం చెబుతాడు. తెలుగు జాతికి ఈ ముగ్గురిని అందించినందుకు, అందులో నాకు కూడా ఒక నిమిత్తమైన పాత్రనిచ్చినందుకు అమ్మవారికి నేను శతధా సహస్రధా నమస్కారాలు చేస్తున్నాను. దీనికి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఈ అష్టకానికి సంబంధించి ఇందులో చదివేస్తున్నారు అందరూ, చాలామంది పాడేశారు, కానీ నిర్మాణంలో దోషాలు ఉన్నాయి. అది నేను చెప్పక తప్పదు. అంచేత శంకరాచార్య రచించారా లేదా అనేది నాకు ఇప్పటికే అనుమానమే. ఆయన రాస్తే అటువంటివి ఉండవు అసలు. లోకంలో ఏ పురాణమైనా వ్యాసుడి పేరు మీద ప్రసిద్ధమైనట్టే, ఏ చలోక్తి అయినా తెనాలి రామకృష్ణుడి పేరు మీద ప్రసిద్ధం అయిపోయినట్టే, ప్రతి స్తోత్రం ఏదైనా ఎవరు రాశారో తెలియకపోతే శంకరాచార్య అన్నాం ఓ వాడికి వచ్చేసింది. నాకు దీని మీద ఒకటి, అన్నపూర్ణాష్టకం మీద కూడా ఒకటి ఈ అనుమానాలు ఉన్నాయి. రేపు మళ్ళీ 2 రోజుల్లో మైహోం పూజలో అన్నపూర్ణాష్టకం మీద 2 రోజుల ప్రవచనం ఉంది, 25, 26 తేదీ. అయితే ఈ 2 స్తోత్రాలు కూడా బాగా ప్రసిద్ధమైనవి, అందరూ పాడుకుంటున్నారు హాయిగా. వాటిలో మధురమైనటువంటి పదాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. కానీ ఒక పండితుడిగా, కవిగా నేను పరిశీలిస్తే దోషాలు కూడా ఉన్నాయి. సందులు కుదరవు, సమాసాలు కుదరవు. ఏం చెబుతున్నారో తెలియదు ఒక్కోసారి. ఆ భావం పర్వాలేదు, కానీ శబ్దం దగ్గరికి వచ్చేసరికి కాస్త గొంతుకు పట్టుకుంటుంది ఒక్కోటి మా పోటుకాళ్ళకి. ఇది ఎలా ప్రయోగించారు, ఎలా సరిపోతుంది అని. అందుకే నేనేం చేశానంటే, దీనికోసం ఇదివరకే ఓసారి కుస్తీ పట్టాను. ఇప్పుడు మళ్ళీ నిన్న ఇవాళ పూర్తిగా కూర్చుని సెలవు పెట్టి కుస్తీ పట్టి అందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భావదోషాలు, మా సమాస సంబంధమైనవి, సంధుల సంబంధమైనవి, అర్థం దెబ్బతినకుండా వీలైనంత పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాను. తెలుగు సంస్కృతాల్లో కాస్త పట్టున్న వ్యక్తిగా అది చెయ్యడం నా బాధ్యత. లేకపోతే మా నోట పొరపాట్లు రాకూడదు. పండితులు వింటే ఇది ఎలా కుదిరింది అని మీరు చెప్పారండి, పదమే కుదరట్లేదు కదా, అర్థం ఎలా కుదురుతుంది అంట. మామూలు వాళ్ళు, సామాన్యులు వినడం వేరు, మాన్యులు వినడం వేరు. మరి ఈవేళ ఈ యంత్రం ద్వారా ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది రేపొద్దున. అందుకని నన్ను ఎవరో అపార్థం చేసుకోకుండా ముందు నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నాయి సరే. అసలు దోషాలతో పాటు ఇప్పుడు సమస్య ఏమిటంటే అచ్చు తప్పులు. మహానుభావులు రాసిన స్తోత్రాలకు కూడా పట్టిన భ్రష్టగత ఏమిటంటే విపరీతంగా అచ్చు తప్పులు. అందులో ఈ భక్తి వాతావరణం తెలుగునాట 2 రాష్ట్రాల్లో బాగా పెరిగాక స్తోత్రాలు విపరీతంగా అచ్చేసి పుస్తకాలు దానం ఇచ్చేస్తున్నారు. ఎవరో ఏం వ్యాపారం చేయట్లా, ఇచ్చేస్తున్నారు శుభ్రంగా. సరే, ఆ పబ్లిషర్స్ ఎవరో ఏదైనా చేసినా ఈ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళందరూ శుభ్రంగా కొనేసి 500 ప్రతులు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు, చదువుకుంటారు కదా, బాగానే ఉంది.
ఇంతమందిలోకి విస్తృతంగా వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఉండేవి కొన్నైనా సవరించకపోతే అయ్యో అమృతప్రాయమైన భావాన్ని కోల్పోతారు కదా, అనుభూతి పొందడం ఎలాగా అనేటువంటి దాంతోనే నేను కొన్ని సవరణలు చేశా, చాలా తక్కువ. ఇంకా అసలు మౌలికమైనటువంటి సవరణలు చెయ్యలేదు. కావాలని నేను ఈ ధ్వని యంత్రం ముఖంగా, ఆ దృశ్యీకరణ యంత్రం ముఖంగా ప్రపంచమంతటికి చెబుతున్నాను, నన్ను మన్నించమని. ఎందుకంటే మరీ మౌలికమైనవన్నీ మార్చేస్తే, ఎప్పటి నుంచో మేము చదువుతున్నాం మీరు మార్చేస్తే ఎలాగా అంటారు. ఇప్పుడు సెంటిమెంట్ సమస్య ఒకటి ఇక్కడ. అందుకని వాటి జోలికి పోలేదు. కానీ అసలు బొత్తిగా భావం దెబ్బతింటోంది, సంధి కుదరట్లేదు, సమాసం కుదరట్లేదు, ఘటన కుదరట్లేదు అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు మాత్రం మార్చి సవరించేటువంటి ప్రయత్నం చేశాను. మొత్తం మీద అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అయ్యే విధంగా దీంట్లో ఉండేటువంటి రస సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంబాశాంభవి చంద్రమౌళిరబల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రణయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. చిద్రూపి అనొచ్చు, చిద్రూప అని కూడా అనొచ్చు, పర్వాలేదు. ఆకారాంతమైన ఈకారాంతమైన స్త్రీలింగమే కాబట్టి అమ్మవారికి సరిపోతుంది. కొన్ని పుస్తకాల్లో చిద్రూప అనుంది, కొన్ని పుస్తకాల్లో చిద్రూపి అనుంది, పర్వాలేదు. చిద్రూప అనేది వ్యాకరణం ప్రకారం సరైన మాట. నిజం చెప్పాలంటే ఆకారాంతం స్త్రీలింగం, అది స్త్రీలింగంలోకి ఇలా మారాలంటే చిద్రూపిణి అనాలి. ఇక్కడ చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అంబా శాంభవి చంద్రమౌళిరబల అపర్ణా ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రణయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబా అనేది మొత్తం 8 శ్లోకాలకి, అష్టకంలో ఉండే 8 శ్లోకాలకి మొట్టమొదటి మాట. ఆవిడ జగత్తుకంతటికి తల్లి కాబట్టి అంబా అంటున్నారు. అంబా శబ్దం ఎంత గొప్పది అంటే మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. ఆవు దూడ కూడా అంబా అనే అంటుంది. మనం అమ్మ అంటాం, ఆవు దూడ మాత్రం అంబా అంటుంది. అంటే మనం తెలుగులో మాట్లాడుతుంటే అది సంస్కృతంలో మాట్లాడుతాం. అందుకని గోవును పూజించమన్నారు హిందువుల్ని. మనం తెలుగులో మాట్లాడుతున్నాం, ఆవుదోడు సంస్కృతంలో పిలుస్తుంది వాళ్ళ అమ్మ. అమ్మ అంటలేదు, అంబా అంటుంది. అంబ అంటే సంస్కృతం. అందుకని అంబా అందరికీ నువ్వు తల్లివమ్మ అంటే పశువులకి కూడా. అందుకే శివుడిని పశుపతి అంటారు. పశుపతి అంటే పశువులకు కానీ కాదు, జీవులు అందరూ వస్తారు. పశువులు అంటే ప్రధానంగా పశువులు వస్తాయి. పశువుకి మనకి తేడా ఏమిటంటే నిజానికి భౌతికంగా ప్రాణంలో కానీ, ఆయుర్దాయంలో కానీ, శక్తిలో కానీ ఏమీ తేడా లేదు. విచక్షణా జ్ఞానం ఒక్కటే తేడా. ఆకార నిద్రా భయమైథునం చ సామాన్యమే తత్పశుభిర్నరాణం ధర్మోహితేషామధికో విశేషో ధర్మేణ హీనాక పశుభిస్ సమానాక అన్నారు శాస్త్రంలో. పశువులకి మనుషులకి తేడా ఏమిటంటే ఏమీ లేదయ్యా. ఆహారం, నిద్ర, భయము, స్త్రీ పురుష సంపర్కం ఇవన్నీ వాటికి ఉన్నాయి, మనకే ఉన్నాయి. లేవా? తిండి తినడం లేదా? అవి తినడం లేదా? పైగా అవి గడ్డి తింటున్నాయనడానికి వీలేదు. మనలో కూడా చాలామంది గడ్డి తింటున్నారు. గడ్డి తినకపోతే దేశమంతా ఇంత అవినీతిమయం ఎందుకైంది? అన్నం తింటే ఎందుకు అవుతుందంటే గడ్డి తింటున్నారు. అడ్డమైన గడ్డి తింటున్నారు. పైగా సరే ఆవు ఇంకా సరైన గడ్డి తింటుంది, మనం అడ్డమైన గడ్డి తింటున్నాం. అయితే మనం పశువులం కాబట్టి ఏమవుతాం? ఇక్కడ అంతకంటే హీనం అవుతాం. నిజంగా పశువుల కంటే మనం గొప్పవాళ్ళం అనిపించుకోవాలంటే ఆహారము, తిండి, పడుకోవడము, స్త్రీ పురుష సంపర్కము, పిల్లల్ని కనడము, పెంచడం ఇవి పెద్ద విషయాలు కాదండి. పశువులు కూడా చేస్తున్నాయి పని. పశువులు కూడా చేస్తున్నాయి. నిన్న పత్రికల్లో చదివి నేను ఆశ్చర్యపోయాను. ఒక పులి తన పిల్లల గురించి తీసుకునేటువంటి జాగ్రత్త వేళ మనం తీసుకుంటున్నామా అనిపిస్తుంది నాకు. ఒక పులి తన పిల్లని ఎలా తయారు చేస్తుందో పత్రికలు ఇచ్చాడు ఫోటోలతో సహా. నేను చూసి ఆశ్చర్యపోయాయి.
పులికి ఇంత ఇంత బాధ్యత, ప్రేమ కాదు బాధ్యత, అది ప్రేమతో పాటు బాధ్యత. 2 ఏళ్ళు మాత్రమే పులి తన పిల్లని తన ఆవాసంలో ఉండనిస్తుంది, తర్వాత తరిమేస్తుంది. పులికి 2 ఏళ్ళు అంటే మనకి 20 ఏళ్ళు లెక్కది. దాని జీవితానికి అది 2 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు. అప్పటికది బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. దాని విద్యాలయాలు దానికి ఉంటాయి కదా. అది ఎంత జాగ్రత్త తీసుకుంటుందంటే 2 ఏళ్ళు మాత్రమే. 2 ఏళ్ల తర్వాత ఏ జంతువుని ఎలాగో పులి తన ఆవాసానికి రానివ్వదు, తన పిల్లని కూడా రానివ్వదు. నువ్వు బయటికి వెళ్ళి బతకాలి కదా, ఏంటి మన ఇక్కడ నన్ను బిగుతున్నావు, ఇక్కడ పో, అంతే. మనకి 20 ఏళ్లలోపు అత్యంత శ్రద్ధ తీసుకునేంత ప్రేమ లేదు. 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత వదిలేసేపాటి వైరాగ్యము లేదు. ఇక్కడ జీడే, అక్కడ జీడే. ఇక్కడ పెద్ద బంక, అక్కడ పెద్ద పంకం. అందుకే మనకు దుఃఖాలు వస్తాయి. పులికి ఆ దుఃఖం లేదు. పైగా దానికి ఎంత బాధ్యత అంటే, ఒక తల్లి పులి పిల్ల పులికి నేర్పుతుంది. చెట్టు దగ్గరికి వచ్చి ఇలా గోళ్లతో గీకింది. అదేమిటిట, ఇది మన ఆవాసానికి బౌండరీ, సరిహద్దు, చూసుకో, నాతో ఉన్నావు, దేన్ని రానివ్వకో. గీసింది అక్కడ చెట్టు మీద, బెరడు మీద ఇలా గీసింది గోళ్లతోటి. అది సరిహద్దు. భూభారతి, ధరణి అన్ని కలిపేసి అది గీసేసింది. ఆ ఆవాసంలోకి వేరే జంతువు రావడానికి వీల్లేదు. నీకు కూడా 2 ఏళ్లే అవకాశం, తర్వాత నువ్వు కూడా రావడానికి వీల్లేదు. మరి గీత గీస్తే ఉంటుందా అంటే విచిత్రం. అక్కడ పులి మూత్రం మలం పూస్తుంది, అక్కడ పనిగట్టుకుని మూత్రం పూస్తుంది. దాని టెక్నిక్స్, దాని రహస్యాలు దానికి ఉన్నాయి, దాని నైపుణ్యాలు దానికి ఉన్నాయి. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని. అమ్మవారు ప్రతి జీవికి కూడా తన బతుకు తాను గడుపుకోవడానికి అవసరమైన తెలివితేటలు ఇచ్చింది. జంతువులు అంతవరకే ఆలోచిస్తాయి. మన పనికి మాలిన ఆలోచన ఏమిటంటే, మన బతుకు మనం గడుపుకోవడం కంటే కూడా ఎదుటివాడు బతుకు ఎలా జడగొట్టాలని చూస్తాం మనం. ఈ దురాలోచన మనకే ఉంది, మన వేరే జంతువులకు లేదు. ఏ పులి మరో పులి బతుకుని చెడగొట్టదు, దాని వరకు చూసుకుంటుంది. దాని జోలికి వస్తే దెబ్బలాడుతుంది, అది వేరే విషయం. తన పిల్లకు కూడా బౌండరీ, సరిహద్దు గీసి చూపిస్తుంది. పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను నేను. అంత బాధ్యత ఉంది దానికి. అంటే వేటాడడం, బతకడం, ఇంకో జంతువులు రానియకుండా ఉండడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఎంప్లాయ్మెంట్, ప్లేస్మెంట్ అంటే ఇదే. ఆ పిల్ల పులికి 2 ఏళ్లలో నేర్పేసింది, ఇలా బతుకు, అడవిలో ఇలా బతుకు, ఇలా జంతువును వేటాడే విధానం ఇది చెబుతోంది అది దాని భాషలో. అలాగే ఏదైనా ప్రమాదం వస్తుంది, వేటగాళ్ళు ఉంటారు, సింహాలు ఉంటాయి. ఏనుగు పెద్ద పుల్లని చంపేయగలదు, సింహం ఒక్కల్లా. సింహం ఏనుగును చంపుతుంది, ఏనుగు పెద్ద పుల్లని చంపుతుంది. దేని ఆహారాలు దానికి ఉంటాయి కదా, అందుకనే తప్పించుకోవడం ఎలాగ ఇది చెబుతోంది. అంచేది ఈ జీవులన్నిటికీ ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగంలో మనం ఆలోచించాలి. లక్షల ఏళ్ల క్రితమే ప్రతి జీవికి ఈ తెలివితేటలు ఇచ్చింది ఎవరండి? అంబా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి, ఆవిడిచ్చింది. అందుకని అంబా శాంభవి, శంభో పత్ని శాంభవి అంటారు. శంభుని యొక్క భార్య కాబట్టి శాంభవి, అది మామూలు మాట. శంభు అనే మాటకు అర్థం ఏమిటి? శం అంటే సుఖం. షన్నో మిత్ర శం వరుణక షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమక. ఇవి వేదం చెబుతున్నమాట. శం అంటే సుఖం అని అర్థం. శంభు అంటారు శివుణ్ణి, అంటే సుఖము నుంచే పుట్టాడు ఆయన, సుఖంగానే ఉంటాడు. జీవితం అంతా సుఖంగానే ఉంటుంది శివుడిది. ఎందుకు ఉంటుంది తెలుసా? నాకేమీ అక్కర్లేదు అనుకుంటాడు ఆయన, అందుకని ఉంటాడు. మీరు ఇంకా విష్ణు ఆలయంలో, వెంకటేశ్వర ఆలయంలో బోర్డు హడావుడు ఉంటుంది. శివాలయంలో ఏమీ ఉండదు. చెంబుడు నీళ్లు దిమ్మరించి 4 ఆకులు నెత్తి మీద భారత్. అయ్య బాబోయ్, వాడు కామధేనువు పాలతో అభిషేకం చేసాడరా అంటాడు. వీడు పోసింది మున్సిపాలిటీ నీళ్లు. 4 ఆకులు ఎక్కడవో పట్టుకొచ్చి, నిత్యమల్లి ఆకులో ఏవో పట్టుకొచ్చి, ఉల్లిపాయ ఆకులో, గోంగూర ఆకులో ఏదైనా పర్వాలా పట్టుకొచ్చి పారేస్తే, అబ్బే కల్పవృక్షం పట్టుకొచ్చి పెట్టాడు నా నెత్తి మీద అని మనకు సకల సంపదలు ఇస్తాడు శివుడు, బోళా శంకరుడు. అందుకని సుఖంగా ఉంటాడు. మనం కూడా సుఖంగా ఉండాలంటే ఒకటే లెక్క, ఏం అక్కర్లేదు అనుకోవాలి, ఉన్నది చాలు అనుకోవాలి. కావాలంటే గొడవే. నాది అనుకుంటే సమస్య, అందరిది అనుకుంటే పరిష్కారం. అంతకంటే ఏముండదు ఏ సమస్యకైనా. నాది అనుకోవడం వల్ల సమస్య, అందరిది అనుకుంటే పరిష్కారం. శివుడు ఏది నాది అనడు. ఏది పట్టుకుపోమన్నా పోతానంటే నువ్వు పట్టుకెళ్ళిపోమంటాడు. ఎప్పుడో
ఈ కైలాసం కావాలని రావణాసుడు అడిగితే పట్టుకుపోరా నీకు ఓపుకుంటే అన్నాడు. వాడు పట్టుకెళ్ళా వదిలేడు దాన్ని. నీకు ఓపుకుంటే పట్టుకెళ్ళమన్నాడు. నాకు అక్కర్లేదు అన్నాడు. ఏదో ఇక్కడ ఉంటున్నాను, ముష్టెత్తుకునేవాడికి ఏ ప్రదేశం అయితే ఏమిటో ఇంకో చోట ఉంటాను, నువ్వు పట్టుకో అన్నాడు. అది శంభుని యొక్క భార్య అంటే ఈవిడ అంతే, ఆవిడకేం అక్కల. అందుకే ఆ అక్కల్లేని ముద్రని శాంభవి ముద్ర అంట. కేసరి ముద్ర, అభయ ముద్ర, శాంభవి ముద్ర, ఇలాగా చాలా ముద్రలు ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారి ఆరాధనలో ఉపయోగిస్తారు. నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతక తదనుసరణం క్లేశకరణం అని శంకరాచార్య చెబుతా. అమ్మా నాకు ముద్రలు తెలియవమ్మా, ఆహ్వానించడం తెలియదమ్మా, పూజ చేయడం తెలియదమ్మా, మంత్రాలు తెరదోవడం తెలియదమ్మా అని శంకరాచార్య అన్నారు. ఆయనకు తెలియదు కాదు, మనకు తెలియదని మన తరఫున ఆయన ప్రార్థన చేశారు. మన తరఫున వాదించేటువంటి గొప్ప న్యాయవాది ఎవరంటే శంకరాచార్య. కైలాసంలోనూ వైకుంఠంలోనూ సకల లోకాల్లోనూ మానవుల తరఫున వాదించేటువంటి గొప్ప న్యాయవాది ఎవరంటే శంకరాచార్య. ఆయన తెలియపోవడం ఏంటి? నచాక్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథ న మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతి మఖో నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం. నాకు ధ్యానం తెలియదు, జపం తెలియదు, ఆహ్వానం చేయడం తెలియదు, మంత్రాలు తెలియవు, ముద్రలు తెలియవు, ఏమీ తెలియవు. చివరికి ఏమన్నారంటే చమత్కారంగా, ఇవన్నీ నాకు రావని నీ దగ్గర ఏడవడం కూడా నాకు తెలియదు అన్నాడు. నజానే విలపనం. మనకు అదొకటి తెలుసు, మన శంకరాచార్య కంటే గొప్పవాళ్ళు. ఏడవడం ఒకటి బాగా తెలుసు మనకి. ఆయనకి అది కూడా తెలియదు అన్నాడు బాబు. నజానే విలపనం. కానీ ఒక్కడు తెలుసు, ఏమిటది? పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం. కానీ అమ్మ మాకు ఒక్క విషయం బాగా తెలుసు, ఏమిటంటే నిన్ను అనుసరించిన వారికి, నీ నామస్మరణ చేసిన వారికి, శ్రీమాత్రే నమః అని నిరంతరం స్మరించే వారికి ఏ రకమైన కష్టాలు ఉండవు అనే విషయం మాత్రం నాకు బాగా తెలుసు అన్నది. అదేగా మనకు కావలసింది. మిగిలినవి ఎన్ని తెలుసుకుంటే ఏం ఉపయోగం? సకల శాస్త్రాలు చదివితే ఉపయోగం ఏముందండి? ఇంట్లో కుండలు టింకీలు కొడుతుంటే. పోనీ దారిద్ర్యం బాధ లేకపోవచ్చు. ఈవేళ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఉచిత పథకాలు అందరికీ ఇచ్చేస్తున్నారు, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా. ఎవరికి దారిద్ర్యం బాధ లేదు, కానీ ఆరోగ్యం బాధగా. ఆరోగ్య సమస్య లేని ఇల్లు ఉందండి అసలు ఎక్కడైనా? పైగా మామూలు అనారోగ్యాలు కదండి, తీవ్రమే, ఏకంగా 4th స్టేజే. అదే వెనక నాటకాల్లో కురుక్షేత్రం నాటకం వేస్తే 1వ కుష్ఠుడు, 2వ కుష్ఠుడు, 3వ కుష్ఠుడు, 4వ కుష్ఠుడు, 5వ కుష్ఠుడు అనేవారు షణ్ముఖ ఆంజనేయరాజు. అప్పుడు వెళ్ళేవాళ్ళం మేము. అలాగే ఇప్పుడు క్యాన్సర్కి ఏంటంటే 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ వచ్చాక బయటపడుతుందంటే 40 ఎకరాలు అమ్మేయడమే అంతే. ఆరోగ్యం ఏం చేస్తావు? అంటే సమస్యలు లేని ఇల్లు ఎక్కడుందండి? డబ్బు ఉండగానే సరిపోలేదు, డబ్బే సమస్యలకు కారణం అవుతుంది. ఆరోగ్యాలు బాగుంటే మానసికమైన గొడవలు, నీ పెత్తనమా నా పెత్తనమా. అంచేత వీటికి పరిష్కారం ఏమిటంటే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎవరైతే నిరంతరం మనస్సులో జపిస్తూ ఉంటారో వారింట్లో ఏ కష్టాలు లేకుండా అమ్మవారు కాపాడుతుంది, అనుమానం వెళ్ళేది. అది మాత్రం నాకు తెలుసు అని నేను. ఆ పని చేయలేమా? దానికి ఏమైనా ప్రభుత్వం ఏమైనా మీరు జపం చేసిన వాళ్ళలో పన్ను కట్టాలనేది దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకా రాలేదు, సంతోషిద్దాం. డబ్బులన్నీ అయిపోతే అది కూడా పెడతారు ట్యాక్స్ కింద. డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? ఇంకా భగవన్నామస్మరణ చేసేవాళ్ళు అందరూ స్మరణకు ఒకసారి రూపాయి చొప్పున కట్టమంటారు. చచ్చిపోతాం ఇక్కడ. ఇంకా మన జోలికి ఎక్కువ రావట్లేదు, వాళ్ళే ఇస్తున్నారు ఏవో పట్టుకొచ్చి. ఇది స్థితి. అందుకని శాంభవి అంటే ఏమీ అక్కర్లేదు అనే ముద్ర. ఆ ముద్ర ఎలా ఉంటుందో తెలుసా? సీతారామాంజనేయ సంవాదంలో చెబుతారు. అంతర్లక్ష్యము బహిర్దృష్టి ప్రసారితము అంటాడు. బయటికి చూస్తూ ఉంటాడు ఇలా మనిషి, కళ్ళు ముయ్యడు, కానీ ఆయన దృష్టి లోపల ఉంటుంది. కళ్ళు బయటకు ఉంటాయి, చూపు లోపలకు ఉంటుంది. దీన్ని శాంభవి ముద్ర అంట. అటువంటి వాడు సుఖంలోనే పుడతాడు, సుఖంలోనే పెరుగుతాడు, సుఖంలోనే వెళ్ళిపోతాడు, సుఖంగానే వెళ్ళిపోతాడు. ఎందుకని? బయటకు చూస్తున్నట్ట, కానీ ఆయన దృష్టి లోపలకు ఉందట. అంటే బయట వస్తువుల మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద లేదు. మనకి దుఃఖం అనేది ఎందుకు ఉంటుందంటే ఒక మనుషులను చూస్తాం మనం అలా లేవే అని దువ్వుకోవడం, దిద్దుకోవడం మొదలెడతాం. చూడకుండా ఉంటే గొడవ లేదు కదా. ఏదో వస్తువులను చూస్తాం, ఆ వస్తువు మన ఇంట్లో లేదే, అప్పు చేయడం మొదలెడతాం, ఈఎంఐ మొదలెడతాం, ఫోన్ నొక్కడం మొదలెడతాం. దరిద్రం వచ్చింది. వస్తువు వచ్చింది, వస్తువుతో పాటు దరిద్రం వచ్చింది. అమెజాన్ వాడు ఇంటికి వచ్చాడంటే అష్టదరిద్రాలు వచ్చినట్టే. వాడు అవన్నీ తీసుకొస్తాడు వెనకాల.
తరచు అమెజాన్ వాడు, కొరియర్ల వాళ్ళు, ఆన్లైన్లో ఇంటికి వస్తున్నారని అష్టదరిద్రాలు వాళ్ళు తీసుకొస్తారు. అప్పుల పాలవ్వండి, అప్పుల పాలవ్వండి, ఇగో తీసుకోండి, ఇగో తీసుకోండి, ఈ చెత్త అంతా మీ ఇంట్లో పెట్టుకోండి. ఇంకా నెల తిరిగేసరికి 1వ తారీఖు రాగానే అమెజాన్ వాడు రాడు, వరుసగా మెసేజ్లు వస్తాయి, అది కట్, ఇది కట్, ఇది కట్, నెత్తి మీద ఏమి లేవు, లేకపోతే అది కూడా కట్టే. అయిపోయింది 1వ తారీఖు జీతం సాయంత్రానికి అయిపోయింది. మరి 29 రోజులు ఎలా బతకాలి? ఇదే శాంభవి ముద్ర. ఏదో ఏదో ఇవన్నీ యోగశాస్త్రాలు అభ్యాసాలు మనకు తెలియవనుకోకండి, ఏమీ లేదు ఇందులో తెలియంది. అక్కర్లేదనే ముద్ర శాంభవి ముద్ర. ఎవరుంటారో తెలుసు ఆ ముద్రలో? రమణ మహర్షి ఉంటాడు, షిరిడీ సాయి ఉంటాడు, జిడ్డు కృష్ణమూర్తి గారు ఉంటారు. ఆ ముగ్గురు మనుషుల్ని నేను చెప్పిన వాళ్ళని ఎప్పుడైనా చూడండి, దేవతా విగ్రహాలు. ఎప్పుడు ఆయన షిరిడీ సాయి బతుకున్న రోజుల్లో కళ్ళు మూసుకుని ఆయన ఏమి ధ్యానం చేయాలి, ఎప్పుడైనా కూర్చునే ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు, అందరూ బయటకు చూస్తూ ఉంటాడు, ఆయన దృష్టి మాత్రం లోపలికి ఉంటుంది. రమణ మహర్షి అంతే, ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసిన ఫోటో ఒకటి కూడా ఉండదు, ఎప్పుడు ఇలా చూస్తూనే ఉంటాడు, అందరిలోనే ఉంటాడు. నడిచి ఏదో వెళ్ళేటప్పుడు కాదు, సభలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా అలాగే ఉంటాడు ఆయన. దేవుడి దగ్గర ఆలయంలో ఉన్నా ఆయన అలాగే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. కళ్ళు మూసిన సందర్భాలు ధ్యానం చాలా తక్కువ. జిడ్డు కృష్ణమూర్తి గారు అంతే, ఎప్పుడూ ఇలా కూర్చునేవాడు ఆయన. ఇలాంటి మూర్తులు ఇంకా ఉన్నారు, దాన్ని శాంభవి ముద్ర అంటారు. వాళ్ళు లోకం కేసే చూస్తున్నా లోకంలో దేన్ని ఆశించరు. అప్పుడు నువ్వు చూస్తే తప్పే ఉంది, మనకి ఎంత సౌందర్యం కనపడినా చూస్తే తప్పేం లేదండి, వాళ్ళు కూడా సంతోషిస్తారు నన్ను అందరూ చూస్తున్నారని. చూసిన తర్వాత మనసులో దురాలోచన వస్తే కొంపలు అంటుకుంటాయి. అది వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. అంతేగాని చూస్తే ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ సంతోషిస్తారని నన్ను అందరూ చూస్తున్నారండి. అది లోకాన్ని ఎంతైనా చూడు, నువ్వు ఎంతైనా ఆస్వాదించు, తప్పులేదు, కానీ దానికి దూరంగా ఉండాలి. అదే శాంభవి ముద్ర. చంద్రమౌళి, చంద్రుని శిరస్సు ఎందుకు కలిగి ఉండడం శివుడికి కాదండి, అమ్మవారికి కూడా లక్షణం. అబల స్త్రీవాచకం. అపర్ణ, పర్ణములు అంటే ఆకులు. ఆకులు కూడా తినకుండా అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసింది, అందుకని అపర్ణ అన్నారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, ముందు ఒక 6 నెలల పాటు పళ్ళు మాత్రమే తింటారు, అన్నం తినరు. తర్వాత పళ్ళు కూడా మానేసి ఆకులు తింటారు, పర్ణములు. తర్వాత అది కూడా మానేసి నీళ్లు తాగుతారు. అది కూడా మానేసి తర్వాత కేవలం వాయుభక్షణ చేస్తారు. అప్పటికి ప్రత్యక్షం కాకపోతే ఆత్మార్పణ చేసేసుకుంటారు. ఇంకా అలాంటి సంఘటనలు పురాణాల్లో కాదు, ఆధునికంగా కూడా చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస అలాగే అమ్మవారి చేతుల్లో, కలకత్తా కాళికి చేతుల్లో ఉండే కత్తి తీసుకుని రాకపోతే అయిపోయినట్టే అన్నాడు, వచ్చింది ఎవడంతే. నేను అన్నాను కదా అని ఎవరు చేసేయకండి, నా మీద కేసు పెడతారు. ఇప్పుడు ఆయనకు కాబట్టి వచ్చింది, మనకెవరు రారు. అంత పట్టుదల అంతే, నేను కావాలి, లేకపోతే ఎందుకు బతుకు, అంత విరక్తి ఉంది ఆయనకి. నీ దర్శనం లేనప్పుడు దేనికి ఇది, నువ్వు ఉన్నావో లేదో నాకు వెంటనే తెలియాలి, దర్శనం కావాలి. ఇక్కడ ఈ ఏదో పద్యాల్లో పురాణాల్లో చెప్పడం కాదు, ఇక్కడ నాకు ప్రత్యక్షంగా కనపడాలి. లేదా నా భక్తులకు నేనేం చెబుతాను, నేనే చూడనప్పుడు. అందుకే ఆయన వివేకానందుడు రాగానే మీరు దేవుణ్ణి చూశారా అని వివేకానందుడు అడిగితే, చూశా, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశా అని అనగలిగిన ఏకైక గురువు రామకృష్ణ పరమహంస మాత్రమే. ఇంకే గురువుకి అంత ధైర్యం లేదండి. ఆయన అనగలిగాడు, చూశా. ఏదో ఊరికే మాయమాట అంతా దైవమే అండం కాదు ఇక్కడ, అది అందరికీ అర్థం కాని విషయం. అది కనపడుతున్నదంతా దైవమే, ఈ గొడవ కాదు ఇక్కడ, అది అంతా అస్పష్ట వాక్యం. అది కానీ నిన్ను ఎలా చూస్తున్నానో ఒక వ్యక్తిగా స్పష్టంగా, అలా నేను అమ్మవారిని చూశా, నీకు కూడా చూపిస్తా అన్నాడు ఆయన. ఇంకేం కావాలి, అయితే చూపించండి అన్నాడు. కేవలం కుడికారు బొటన వేలు ఆయన కుడి తొడ మీద ఇలా స్పరిశ తగిలించాడంతే. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇంకా అపూర్వమైన ఆనందంలో మునిగిపోయి ఆయన, నన్ను దించండి, నన్ను దించండి, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారనే పెళ్ళిళ్ళు చేయాలన్నాడు. పాపం వాళ్ళ నాన్నగారు లేరు, అమ్మగారు ఉంది, 4 చెల్లెళ్ళు లేనికి పెళ్ళిళ్ళు చేయాలి, నాకు బాధ్యతలు ఉన్నాయి, నన్ను ఏం చేస్తున్నారు, నన్ను ఏం చేస్తున్నారు. తానై పిలిచెను రామకృష్ణుడు. ఆ ఆనందదాయకమైన అద్భుత సన్నివేశాన్ని సాగరఘోష కావ్యంలో రామకృష్ణ పరమహంస వివేకానందుల జీవితాలు వర్ణిస్తూ రాశాను నేను. తానై పిలిచెను రామకృష్ణుడు వినూత్న స్పర్శనందించే ఏదో నవ్యానుభవంబునందెను నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను భయవ్యాఖ్యానముల్గేయుచున్ జ్ఞానానందబరంద బిందులహరీ స్నానము సామాన్యమా. జ్ఞానమనే ఆనంద బిందువుల లహరిలో స్నానం చేయడం సామాన్యమైన విషయమా?
అది అపర్ణ. అంత తపస్సు చేసింది ఆవిడ. అమ్మవారే స్వయంగా చేసింది శివుడి కోసం. ఆకులు కూడా తినకుండా. అంత తపన ఉంటే భగవద్ దర్శనం అవుతుంది. ఊరికే మన లడ్డుండలకి, మిఠాయి ఉండలకి, మన 16 సార్లు పారాయణలకి, 36 నైవేద్యాలకి దేవుడు కనపడ్డు. క్యాటరింగ్ బిల్లు వాడే కనపడతాడు అంతే. వీరిని చేయించారు, బిల్లు ఇవ్వండి అంటాడు అంతే. దేవుడు కనపడ్డాం. ఎందుకంటే మనం ఇదంతా గొప్పల కోసం చేయించాం. అంత హడావుడు చేయక్కర్లేదు దేవుడు కనపడాలంటే. నిజంగా మన ఇంట్లో కూర్చొని మనం ప్రార్థన చేయొచ్చు. ఈ హడావుడు ఎందుకంటే మనం ఫేస్బుక్లో పెట్టుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుంది. మళ్ళీ ఇంకోళ్ళతో పోటీ, గొడవ. అపర్ణ, ఉమా, పార్వతి. ఉమా అనేది వాళ్ళ అమ్మగారు మేనాదేవి పెట్టిన పేరు. ఎందుకంటే ఈవిడ తపస్సుకు బయలుదేరుతుంటే ఊమా 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 అందడు. ఊమా అంటే సంస్కృతంలో వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. మా అంటే వద్దని. ఊ అనేది చిన్నపిల్ల మాట. మన చిన్నపిల్లలు మనం బుజ్జి బంగారు అని పిలుస్తాం కదా, అలా సంస్కృతం ఊ అంటారు. అంటే చిన్నపిల్లని పిలవడం. అది ఊ మా అంటే వద్దమ్మా వద్దమ్మా అందట. అది పేరైపోయింది. ఆవిడ అలాగే వెళ్ళిపోయింది తపోవనానికి. ఋషులు విన్నారు, ఓహో ఈవిడ పేరు ఉమా అన్నమాట అనుకున్నారు అంతే. దీనికి ఇంకా చెప్పాలంటే అద్భుతమైన వ్యాఖ్యానాన్ని కాళిదాసు చేశాడు. అది లోతైన వ్యాఖ్యానం. ఇది సరదా మాట. హిమవంతుడికి కుమార్తె పుట్టగానే అమ్మాయికి పేరు పెట్టాలి అనిపించింది. ఆయనకి అంతకుముందే అమ్మవారు కనిపించి నీ కడుపున పుడుతున్నాను రా అని చెప్పింది. ఆయన ఆలోచించాడు, అమ్మవారికి ఏం పేరు పెడతాం? వెంకమ్మ, పొలమ్మ అని పెడితే బాగుంటుందా? ఏం పేరు పెడతాం? నా దగ్గర ఏముంది? ఏ భాషలోంచి ఏ పేరు పెట్టాలి? అన్ని భాషలు ఆవిడవే, అన్ని పేర్లు ఆవిడవే. ఇందులో ఏది గొప్ప పేరు అంటే ఒక్కసారి కాగితమో పలకో ఏదో తీసుకుని ఓం అనేది రాశాట. ఆ ప్లస్ ఓ ప్లస్ మకారప్పలు. ఓం అంటే ఎంత? ఆ ప్లస్ ఓ కలిపితే ఓ అయింది గుణసంతి ప్రకారం. దానికి మకారప్పలు కలిపితే ఓం అయింది. ఆ ఓ ఉమ్ రాశాడు. దాన్ని అటు ఇటు చేసి ఏదైనా పేరెడదాం అనుకున్నాడు. అని ఏం చేశాడు, ఈ ఆన తీసుకెళ్ళి మకారం పక్కన పెట్టాడు. అప్పుడు మొదటి అక్షరం ఊ అయింది, రెండో అక్షరం మకారప్పొల్లు అయింది. అకారం, ఉకారం, మకారప్పొల్లు ఉంది. ఈ మూడింట్లోనే తారుమారు తక్కరమారు చేద్దాం. ఓంకారంలో మాటలు ఏమైనా చెయ్యాలి మనం, కొత్త పేరు ఏం పెడతాం? అంతకంటే ఉంది. ఉన్న అక్షరాల్లో వాంగ్మయంలో ఓంకారమే ఎక్కువ. అని ఈయన ఏం చేశాడు, ఈ అకారాన్ని తీసుకెళ్ళి ఆ మకార పూలు పక్కన పెట్టేట. అప్పుడు ఏమైంది, అకారం తీసేస్తే మొదటి అక్షరం అయింది. మకార పూలకి ఆ కలపండి మా, అదే ఉమా. అంటే ఓంకారాన్ని అటు ఇటు చేస్తే అమ్మవారి పేరు అయిందమ్మా, అది ఉమాదేవి అంటే. అపర్ణ ఉమా పార్వతి, పర్వతరాజ కుమార్తె కాబట్టి పార్వతి. అంబా శాంభవి చంద్రమౌళిరబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి. కాళీ భయంకరమైన రూపాన్ని అప్పుడప్పుడు ధరిస్తుందమ్మా. కలకత్తా వెళ్ళి చూసినా కూడా మీకు సన్నగా కాళికాదేవి మామూలుగానే కనపడుతుంది. ఇంకా మహాకాళిక విగ్రహాలు చాలా ఉన్నాయి. నాలిక భయంకరంగా తెరిచి రక్తబీజుడిని సంహరించడం కోసం ఎత్తినటువంటి అవతారాలు. అలా కూడా మారుతుంది. మనం పాపాలు చేస్తే ఆవిడ అటువంటి శిక్ష విధిస్తుంది. హైమవతి హిమవంతుని కుమార్తె కాబట్టి. అంటే హిమవంతుని యొక్క లక్షణం ఏమిటంటే చల్లదనం, కరిగిపోవడం. మనిషి ఎలా ఉండాలి అంటే ఇతరులకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి, తనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి. అది వ్యక్తిత్వం అంటే. అది వ్యక్తిత్వం అంటే. మన కష్టాల గురించి ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పడం కాదు ఎంతసేపు, ఇక్కడ మన సుఖాలే చెప్పాలి. మహాతత్వవేత్తలందరూ ఏం చెబుతారంటే సంతోషం కలిగిందా 10 మందికి పంచు, సంతాపం కలిగిందా నీలోనే ఉంచు, అంతే లెక్క. ఇంటికి వచ్చిన వాళ్ళకి, మనతో మాట్లాడే వాళ్ళకి మన అనారోగ్యాలు, మన దుఃఖాలు, మన బాధలు, మన సమస్యలు చెప్పకూడదు. నేను హాయిగా ఉన్నా, నీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పు, అంతే చెప్పాలి అంతే. ఇక్కడ సంతోషం కలిగిందా 10 మందికి పంచు, సంతాపం కలిగిందా నీలోనే ఉంచు. ఏమైనా పర్వాలా, పోతే పోతుంది. అధో ప్రాణం పెద్ద లెక్క కాదు ఇది. పోతే ఏ గొడవ లేదు. అధో మృత్యువుకు భయపడి ఎంత రాజీ పడిపోతూ ఉంటామో జీవితంలో, అయినా తప్పదు అది. ఆ ఒక్కదానికి రాజీ పడకుండా ఉంటే ఎవ్వడికి భయపడగలసిన పని లేదు, ఏమీ లేదు. ఇక్కడ మొత్తం వదిలిపారాయచ్చు. అందుకని హైమవతి అంటే హిమవంతుని కుమార్తె అనడంలో ఇక్కడ స్వామి ఉద్దేశం, రచయిత ఉద్దేశం ఏమిటండి? చల్లగా ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. తనకి కష్టం వస్తే మేరు పర్వతంలా దృఢంగా ఉండాలి, ఇతరులకు కష్టం వస్తే హిమవంతుడిలా కరిగిపోవాలి. కానీ ఈ హైమవతి శివ, శివః పుల్లింగం అయితే శివ, మంగళకరమైనటువంటిది. అమ్మవారి ఆరాధన సకల మంగళాలు
ప్రదానం చేస్తుంది. ఇంట్లో ఎక్కడైనా శంకల వాస్తు దోషాలు, జాతక దోషాలు ఉన్నాయంటే ఏమీ వద్దమ్మా, వేరే పరిష్కారాలు ఏమీ వద్దు, యజ్ఞాలు యాగాలు, వాళ్ళ చేతుల్లో డబ్బులన్నీ పెట్టేసి మాయలో పడకండి. ఏ దోషమే ఉన్నా సరే ఒక 40 రోజుల పాటు నియమంగా లలితా సహస్రం పారాయణ ఉదయం మీ ఇంట్లో మీరే చేయండి. సమస్త వాస్తు దోషాలు, సమస్త జాతక దోషాలు పోతాయి, అనుమానం లేదు. దీనికోసం వీళ్ళని కాళ్ళు ఎట్టుకోవడం, వాళ్ళు ఏవేవో పరిష్కారాలు చెప్పడం, 21 రోజుల్లో పరిష్కారం ఉండడం, లక్షల రూపాయలు వసూలు చేసేసేయడం ఏమీ కాకపోవడం. ఈ అమ్మవారు ఏమన్నా వాళ్ళకి మేనత్త కూతురా, మనకు కాకుండా పోయిందా? అంత అపనమ్మకం ఏమిటండి? మన మీద మనకి నమ్మకం లేక. ఆ పారాయణ ఏదో మనం చేయలేమా, అర్థం కూడా తెలవక్కర్లేదేమా, ఏడుపు ఒకటి చాలు. అర్థం ఎందుకు? మన దీనత్వం, కష్టం ఉంది, తెలియట్లేదా? నామం చదువుతుంటే కన్నీళ్ళు రావట్లేదా, చాలు, అదే అర్థం. ఆవిడకి అర్థమవుతుంది వెంటనే. ఇందుకోసమే చేస్తున్నా. ఆ కష్టం ఏదో చెప్పండి, మామూలు వాళ్ళకి చెప్పకండి, పక్కింటి వాళ్ళకి చెప్పకండి, పత్రికలకు చెప్పకండి, అమ్మవారికి చెప్పండి. చెప్పి పారాయణ ఇందుకోసం చేస్తున్నా, నువ్వు తీర్చాలి, తప్పదు. తీరుస్తుంది ఆవిడ. బిడ్డలు కోరిన కోరికలు తీర్చడానికే దేవతలందరూ తపస్సు చేసి శక్తితో సిద్ధంగా ఉన్నారు. మేము ఇస్తాం, పర్వాలేదు, కానీ మీ నమ్మకాన్ని వదిలిపెట్టకండి. ఎంతసేపు ఈ కోరికల్లో పడి అడవకండి. శివ అంటే సర్వమంగళప్రద. త్రినయని, అమ్మవారికి కూడా 3 కళ్ళు ఉంటాయి. తేడా ఏమిటంటే శివుడు 3వ కన్ను ప్రళయకాలంలో తెరుస్తాడు, అమ్మవారు 3వ కన్ను ఏమిటో శంకరాచార్య చెబుతారు సౌందర్యలకర్లో. శివే శృంగారద్ర తదితర జనే కుత్సనపర సరోషా గంగాయం గిరిశనయనే విస్మయవతి హరాహిభ్యోభేత సరసిరుహ సౌభాగ్య జయని సఖీషు స్మేర తే మయి జనని దృష్టి సకరుణ అంటారు. అమ్మా, నీకు 3 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళు మామూలుగా చూస్తాయి కదా, ఆ 3వ కంటితో నాకేసి కరుణతో చూడవమ్మా, ఇంకేం వద్దు, కరుణరసం అక్కడ ఉంటే చాలు అన్నారు. మిగిలిన 7 రసాలు అందులో చెప్పి అష్టవ రసాహ అంటారు కాబట్టి 8వ రసంగా కరుణారసం ఉందమ్మా, అది నా మీద చూపించు అన్నారు. అమ్మవారి 3వ కంటికి శివుడు 3వ కంటికి తేడా ఏమిటంటే శివుడు 3వ కంటిలో క్రోధం ఉంటుంది, అమ్మవారి 3వ కంటిలో కరుణ ఉంటుంది. అందుకని మనం అమ్మవారి ఆరాధనే ఎక్కువ చెయ్యాలి. ఆవిడ చెప్తే ఆవిడతో పాటు ఆవిడ మొగుడు లాక్కురావడం, భర్త వచ్చేది వెనకాల భార్య వస్తుందా లేదా అనుమానంగానే, భార్య వచ్చాక భర్త రాకుండా తప్పదు. ఎందువలనే వస్తాడు, మొత్తం మీద ప్రేమతోనైనా వస్తాడు, అనుమానంతోనైనా వస్తాడు, తప్పదు. భర్త వస్తే కూడా భార్య రావాలని ఏం లేదు, భార్య వస్తే మాత్రం వెనకాల భర్త రావాల్సిందే, ఏ కారణమైనా సరే. అంచేత మీరు అమ్మవారిని పిలిచారనుకోండి, వెనకాల ఆయన వస్తాడు. ఆయన పిలిస్తే ఆవిడ వస్తుందా లేదంటే ఏమో ఆయన పనులు ఆయనకుంటాయి. ఆవిడ పని నన్ను పిలవలేదంటుంది, ఆవిడకి ఉంటుంది, మరి ఈగో ఉంటుంది కదా, నన్ను పిలవలేదు నేను రాను. అదే ఈవిడిని పిలిచామనుకోండి, రావయ్య అంటే రావాల్సిందే, లేకపోతే ఫుడ్ ఉండదు అక్కడ. మన ఇంట్లోలాగే కైలాసంలో ఏమైనా స్పెషల్, అక్కడ స్విగ్గీ జొమాటో అయ్యేట. ఈ మధ్య విన్నాను నేను, అక్కడ వంట లేదు, స్విగ్గీ జొమాటోయే. వాళ్ళు అక్కడ కూడా వెళ్ళారు. అందుకని అమ్మవారి ఆరాధన చేస్తే శివుడు కూడా వస్తాడు, అనుమానం ఏం లేదు. ఇక్కడ శివ త్రినయని కాత్యాయని, చాలా గొప్ప మాట కాత్యాయని. చాలామందికి ఇళ్లలో అమ్మవారికి పేరు పెట్టుకుంటారు, అద్భుతమైన పేరమ్మ. కత్యాయనుడు అని ఒక ఋషి, ఆయన పేరు కత్యాయనుడు. ఆయన తపస్సు చేశాడు. ఏమిటి అంటే మా ఇంట్లో అమ్మవారు పుట్టాలి, మా అమ్మాయిగా అంతే. మతంగ మహర్షి తపస్సు చేశాడు, ఆయన ఇంట్లో మాతంగీదేవిగా పుట్టింది. భృగు మహర్షి తపస్సు చేశాడు లక్ష్మీదేవి గురించి, ఆయన ఇంట్లో భార్గవి లోకజనని మా రమ మంగళదేవత అని లక్ష్మీదేవి అక్కడ పుట్టింది. అంచేత మనం పిల్లలు భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయాల్సింది ఏంటంటే ఆసుపత్రికి తీసుకొస్తే సరిపోదండి. ఎటువంటి కొడుకు కావాలో, ఎటువంటి కూతురు కావాలో జపం చేసి తపం చేయాలి. తప్పనిసరిగా ఆ భార్య గడుపున అటువంటి వాళ్ళే పుడతారు. ఇప్పుడు టేక్ కేర్ అంటే సరిపోదు, అలా ఆ టేక్ కేర్ కూడా లేదు. ఇవే నువ్వు చూసుకోండి, వాళ్ళేమో యూట్యూబులు చూసి వైద్యాలు చేసేస్తున్నారు, యూట్యూబులు చూసి డెలివరీ కూడా చేసేస్తున్నారు. ఇక్కడ అది కాదు చేయాల్సింది. ఆవిడ కూడా ఓపలైన మనిషి అంటారు కదా, కదలలేనప్పుడు జపం చేయొచ్చు కదమ్మా, దానికేముంది, దానికేం బరువు లేదు కదా. అంచేత కత్యాయన మహర్షి నువ్వు నా గడుపున పుట్టాలమ్మా అని తపస్సు చేస్తే ఆవిడ పుట్టింది. పుట్టిన అమ్మాయి కాత్యాయని అని పేరు పెట్టారు. కాత్యాయని భైరవి ఉపాసన. రామకృష్ణ పరమహంస అంతటి వాడికి గురువు ఎవరంటే పురుషుడు కాదండి, స్త్రీ.
స్త్రీలకి మంత్రోపదేశం చేసే అర్హత ఉంది, మంత్ర జపం చేసే అర్హత ఉంది. అన్ని రకాల క్రియలు, వైదిక సంస్కారాలన్నీ పురుషులతో పాటుగా స్త్రీలు చేయొచ్చు. మధ్యలో కొంతమంది అహంకారంతో అపహరించారు తప్పితే స్త్రీల హక్కులని వైదిక ధర్మం ఎప్పుడూ వ్యతిరేకించలేదమ్మా. దెబ్బలాడి పుచ్చుకోండి, హాయిగా చేయండి. దీనికి హక్కు ఉందా, దానికి హక్కు ఉందా అని ఎవడు మాట్లాడినా నోరు మూసుకోమని చెప్పండి. అన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళు యుద్ధానికి ఎడుతుంటే తార అక్కడ మంత్రాలు చదివింది, స్తుత స్వశ్చయనం కృత్వా అని. భరతుడు రాముడిని తీసుకురావడానికి ఎడుతుంటే మాండవీదేవి స్వశ్చయనం కృత్వా స్వస్తి మంత్రాలు చదివింది అక్కడ. భారతంలో ఎంతోమంది స్త్రీలు మంత్రాలు చదివి భర్తల్ని పంపించారు తమ తమ కార్యాల నిమిత్తం. వాళ్ళు విజయం సాధించుకొని వచ్చారు. లేకపోవడమే లేదు ఇక్కడ. అంచేత భైరవీదేవి అవతరించి రామకృష్ణ పరమహంస అంతటి వాడి గురువు అయింది. వివేకానందుడికి రామకృష్ణ పరమహంస గురువు. ఆయనకి ఎవరు గురువు అంటే భైరవీదేవి. ఆవిడ తాంత్రిక ఉపాసకురాలు. అటువంటి భైరవీదేవిగా, కాలభైరవ స్వామిగా, కాలభైరవుని భార్యగా అవతరించింది కూడా అమ్మవారే. కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రదా. సావిత్రి, గాయత్రి, సావిత్రి, సరస్వతి, ఈ మూడు కూడా గాయత్రి మంత్రానికి సంబంధించిన మాటలు, ఉభయ సంధ్యావందనాలకి సంబంధించిన మాట. సమ్మిళిత స్వరూపంగా గాయత్రి అంట. ప్రత్యేకించి సాయంత్రపు సంధ్యని సావిత్రి అంటారు. ప్రత్యేకించి ఉదయ సంధ్యని సరస్వతి అంటారు. మూడు సంధ్యలు కలిపిన దాన్ని గాయత్రి అంటారు. అందుకని గాయత్రి మంత్రంలో ప్రసిద్ధి పొందింది. కానీ రామాయణంలో దాని సావిత్రీ వచనం తథా అంటారు. సావిత్రీ వచనం అంటే గాయత్రి మంత్రం. సావిత్రి వ్రతం కూడా ఉంది. అశ్వపతి అనే మహారాజు అమ్మవారు సాక్షాత్తు తన కడుపున పుట్టాలని తపస్సు చేశాడు. ఆవిడే పుట్టింది, సావిత్రి అని పేరు పెట్టాడు. సతీ సావిత్రి కథ ఆవిడది. యమధర్మరాజును సైతం ఎదిరించి భర్త ప్రాణాలు తెచ్చుకుంది ఆవిడ. ఆ సావిత్రి స్వరూపం కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. నవయౌవన, అమ్మవారి ఆరాధన చేస్తే, మంత్రజపం చేస్తే నిరంతరం యౌవనంలో ఉంటారు. ఇవాళ దిక్కుమాలిన యౌవనం కోసం 60 ఏళ్ల వాళ్ళు కూడా పడి చచ్చిపోతున్నారు ఇక్కడ. అవి పూసేసి, ఇవి రాసేసి, అవి కోసేసి, ఇవి దూసేసి, బ్యూటీ క్లినిక్కి వెళ్ళిపోయి ఈ దరిద్రం ఆడాళ్ళకి కాదు మగాళ్ళకు కూడా పట్టుకుంది ఈ మధ్య. అదో ఆఫీస్కి వెళ్ళినా మేకప్ వేస్తున్నాడు ప్రతి మగాడు. బుద్ధి ఉందా లేదా? ఆఫీస్కి వెళితే మేకప్ ఎందుకయ్యా? మన యథమొహం వాడికి తెలుసు. నువ్వు ఎంత మేకప్ వేసినా తెలుసు. ఆఫీస్కి వెళితే మేకప్ ఏంటండి? సహజంగా ఎలా ఉన్నామో అలాగే స్నానం చేస్తాం, పొట్టెట్టుకుంటాం. ఇంకా మేకప్ ఏమిటమ్మా? నాకు అర్థం కాదు. ఇది మొదలైపోయింది, పెద్ద జబ్బు అయిపోయింది ఇది. బయటికి వెళితే చాలు మేకప్, అదో గంట పని. దానిపై పెద్ద ఆర్టిస్టు. మేకప్ అనే మాటకు అర్థం చెబుతానమ్మా, ఆచరించండి. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. మేకప్ అంటే రంగులేసుకోవడం కాదు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. ఈ ప్రవచనం వెనక ముందు విన్నాక కూడా మీరు నేను ఒకలాగే ఉంటే బ్యాకప్ మంచిది, ప్యాకప్ మంచిది, మేకప్ అనవసరం. మరి ఏ మాటలు వినలా మనలో ఏ మార్పు లేనప్పుడు ఎందుకండి ఉపయోగం ఉంది? యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. నువ్వేమన్నా నిన్నటికంటే ఇవాళ ఎదిగావా? ద్వేషించడం మానేసావా? ఎవరినైనా ఆశించడం మానేసావా? పంతాలు పట్టుదలలు మానేసావా? లేని దానికి దేనికి ఇవన్నీ? మేకప్ అంటే అది మనల్ని మనం తయారు చేసుకోవాలి. నిన్నటికంటే ఇవాళ బాగుండాలి, ఇవాళ కంటే రేపు బాగుండాలి. ఎప్పుడు జీవితం ముగిసినా సిద్ధంగా ఉండాలి. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా మనకు నేర్పగలిగింది రెండే. ఒకటి, జీవించినంతకాలం సంతోషంగా జీవించడం, జీవించినంతకాలం ధైర్యంగా జీవించడం, మరణించవలసి వస్తే సంతోషంగా మరణించడం. ఈ రెండూ తప్ప మనం నేర్చుకోవలసింది ఏం లేదు. ఒకటి ధైర్యం, రెండు సంతోషం. జీవించినంతకాలం ధైర్యంగా బతకాలి. అదో భయపడుతూ బతకద్దు. వాడు చేయగలిగింది ఏదో మనము చేయగలం. ఏమిటంటే ఈ భయం ఇక్కడ. జీవించినంతకాలం ధైర్యంగా బతకాలి. పోయేటప్పుడు సంతోషంగా పోవాలి. ఇంకా నాకు అది లేదు ఇది లేదు అని వ్యధవకాంక్షలతో పోతే కుక్కై పుడతాం, నక్కై పుడతాం. అక్కడ అన్నీ ఉన్నాయి, నీకోసం చూస్తున్నామని యమధర్మరాజు అంటే గొడవ లేదు, వాడు పల్లకి వచ్చి తీసుకుపోతాడు. అదే జీవితం. సావిత్రి నవయౌవన. ఎప్పుడూ నవయౌవనంలో ఆత్మ ఉండాలి, మనస్సు ఉండాలి. శరీరం ఉండడం ఏంటంటే దరిద్రం. ఎంత ప్రయత్నం చేసినా శరీరం ఉండదు కదా. 40 ఏళ్ల దగ్గర నుంచి మొదలు చత్వారం అంటారు. చత్వారం అంటే సంస్కృతంలో 40, అంతకంటే ఏం లేదు. కళ్ళకి జబ్బం లేదు. చత్వారం అంటే 40. ఏకం ద్వేత్రి అని చత్వారి పురోహితుల మాట గమనించండి. చత్వారం అంటే 4, చత్వారం అంటే 40.
40 ఏళ్ల కంటి చూపు మందగించడం ప్రారంభం అవుతుంది. అందుకని చత్వారం అన్నారు. అప్పుడు ఏమవుతుంది, కొంచెం మసకగా కనపడడం, భార్య పరాయి వాళ్ళలా కనపడడం, పరాయి వాళ్ళు భార్యల్లా కనపడడం అన్నీ వస్తాయి. ఇంకా దాన్ని చత్వారం అన్నారు. అప్పుడు ఏదో కళ్ళజోడు పెట్టుకో అన్నారు. ఇవన్నీ మామూలేనండి. తర్వాత 70 కోట్లు వస్తుంది, 80 కోట్లు వస్తుంది, ఈ చివరికి మృత్యు వస్తుంది. అది వచ్చే వరకు అన్నీ వస్తాయి. అది వచ్చాక ఇంక రావేం లేవు, మొత్తం క్లోజ్ అయిపోయినట్లు లెక్క. అంచేత నవయవ్వనంలో ఉండాలంటే మనస్సు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనస్సు ఆనందంగా ఉండాలంటే ఒకటే మార్గం అండి. భౌతిక ఆనందాలు ఏవి ఆనందాలు కావు. ఆత్మానందం ఒక్కటే నిజమైన ఆనందం. ఆత్మ ఈవేళ రాజరాజేశ్వరి రూపంలో మనం మాట్లాడుకుంటున్నాం. అమ్మవారి యొక్క స్మరణే ఆనందం. ఆ స్మరణలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చివరికి అవకాశం ఉంటే జంతువులైనా ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. శుభకరి, అప్పుడు శుభాలు జరగకపోతే ఇంకేం జరుగుతాయి? సామ్రాజ్య లక్ష్మీప్రద. సామ్రాజ్యం కావాలన్నా రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, మీకు పదవులు కావాలంటే డబ్బిచ్చి ఓట్లు కొనకండి. మీకు కావాల్సిన పదవి ఏదో అమ్మవారిని అడగండి, ఇస్తుంది ఆవిడ. దానికి లలితా సహస్రం ప్రమాణం. రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి. ఇవన్నీ పాలిటిక్స్ మంత్రాలే. మొత్తం రాజకీయమే అదంతా. ఇక్కడ రాజరాజేశ్వరి ఇవాళ మనం చెప్పుకునేది ఆవిడని. రాజరాజులందరికీ అధినాయకురాలు ఆవిడ. నీకు పదవి కావాలంటే బోర్డు సర్పంచ్ పదవి, కార్పొరేటర్ పదవికి వాళ్ళని అడుగు, ఆమెను అడుగు. టికెట్ అదే వస్తుంది, ఎన్నికల్లో గెలవడం అదే గెలుస్తాం. భగవంతుడిని ఆశ్రయిస్తే గెలుస్తామండి. ధర్మరాజు పాండవ వనవాసం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాట. ఆయన మరి జోదం ఆడేటప్పుడు లేడు కదా. వస్త్రాపహరణం అప్పుడు ద్రౌపదిని కాపాడాడు, కనపడకుండా కాపాడాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి కాపాడలేదు. కాల కాపాడితే రోజు కాపాడమంటారు. ఇక్కడ పనిచేయడం మానేసి కాపాడమంటారు. అందుకే కాపాడాడు. తర్వాత వనవాసానికి శ్రీకృష్ణుడు పలకరించడానికి వచ్చారు. మరి మేనమామ కొడుకులు కదా, మేనత్త కొడుకులు కదా, ఎలా ఉన్నారో చూద్దామని వస్తే ధర్మరాజు అన్నట్టు, బావా ఇప్పుడు వచ్చావు అంతా అయిపోయాక పేకాయేటప్పుడు రావాల్సింది అన్నట్టు. మరి పేకాయేటప్పుడు ఈయన రమ్మని అన్నాడా? ఆడేశాడు శుభ్రంగా. నన్ను కాపాడలేదు అంటే శ్రీకృష్ణుడు చాలా చమత్కారంగా చెప్పాడు. ఏం చేయమంటావయ్యా, నేను ద్వారకలో లేను అన్నాడు. నేను సొంత ఊళ్ళో లేదు, ద్వారక ఆయన సొంత ఊరు కదా, నేను ద్వారకలో లేనయ్యా. ఎవరో శర్భసాళువుడని ఒకడున్నాడు, సాళువుడని ఒకడున్నాడు, సౌభసాళువుడని. వాడు విమానం మీద ఊరేగుతూ ఉంటాడు. వాడు రాజే కానీ రాక్షసుడు. వాడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక 6 నెలలు అలా ఉండిపోయానయ్యా. అందువల్ల నేను రాలేకపోయినా ఏమనుకో. దాని అర్థం అది కాదు. వ్యాఖ్యాతలు చాలా గట్టిగా రాశారు. అక్కడ నీలకంఠ దీక్షితులు గారు బాగా రాస్తారు. అక్కడ ద్వారకలో లేను అంటే అర్థం ద్వారక నగరం కాదు. నవద్వారే పురే దేహే, 9 ద్వారాలు ఉన్న శరీరమే ద్వారక. వెర్రివాడ ధర్మరాజా, నీ శరీరంలో నన్ను ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అని స్మరించుంటే నిన్ను కాపాడుండేవాడయ్య. నువ్వు అది మానేసి కాయ రాజకాయ అన్నావు. అంతే, రాజకాయ చెండి నన్ను ఏం చేయమంటావు? ద్రౌపది స్మరించింది, గోవిందద్వారకావాసిన్ అని స్మరించింది ఆవిడ. అందుకని ఆవిడని కాపాడాడు. నువ్వు స్మరించలేదు, నన్ను కాపాడమంటావు. ఆ మాట అంటే మరి మేనత్త కొడుకు కదా, ఫీల్ అవుతాడు. మళ్ళీ ఫీలింగ్స్ ఒకటి ఇక్కడ, మనోభావాలు. అందుకని ద్వారకలో లేనయ్యా. ద్వారకలో లేకపోవడం అంటే అర్థం నీ శరీరంలో నేను లేను, నన్ను ఏం చేయమంటావు? నువ్వు తోసేసావు బయటికి. అంతేకాదు, చమత్కారానికి ఇంకో మాట ఉంటాడు. బావా, నేను అక్కడ ఉంటుంటే నువ్వు వనవాసం కదయ్యా, ప్యాకెట్లో కూడా గెలిచేవాడు అన్నాడు. అమ్మో, దేవుడు సాయం దీనికి కూడా ఉంటుందన్నమాట. అన్ని పందాలు నువ్వే గెలిచేవాడు అయ్యా. దుర్యోధనుడే వనవాసానికి వెళ్ళేవాడు, నేను ఉంటే అన్నాడు. అంటే అర్థం నీ శరీరంలో నేనుంటే, నీ మనస్సులో నేనుంటే. ఇప్పుడు ఆలోచించండి అమ్మా, స్త్రీ పురుషులందరూ ఎంత తీవ్రంగా ఆలోచిస్తే అంత మంచిది. ఈ విషయాన్ని మనం నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే మన వల్ల తప్పు జరిగిన అమ్మవారు కాపాడుతుందమ్మా. సందేహం ఏం లేదు. అందరూ తప్పు జరిగినా సరే కావాలని తప్పు చేయొద్దు, కానీ కాపాడుతుంది. నన్ను స్మరిస్తూనే ఉన్నాడు, ఏదో పొరపాటు చేశాడు, బుద్ధి మందగించింది అని కాపాడుతుంది. బిడ్డలను తల్లి కాపాడదా? పోలీసులకు అంతకుండా మంచం కింద దాచేస్తుంది కదా పట్టుకెళ్ళి. మా అబ్బాయి చేసాడా, ఇంకెవరూ లేరా? అమ్మవారైనా అంతే. తల్లి ఎక్కడైనా తల్లే, కైలాసంలో కూడా తల్లే. దాచేస్తుంది. ఇంకా శివుడైనా ఇంకా అప్పగించేస్తాడు పోలీసులకు, అమ్మవారు అప్పగించదు. వాళ్ళు ఏడెక్కడ సెలవు పెట్టి వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళాడు, వీసా రావడం కష్టం, $1,00,000 అంటుంది ఆవిడంతే. ఏదో చేస్తుంది అక్కడ. అంత కాపాడదు. భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపక. ఆ స్మరణ అంత గొప్పది. నిరంతర స్మరణ అది జీవితాన్ని మొత్తం కాపాడుతుంది. సామ్రాజ్య లక్ష్మీ ప్రద అంటే రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్య పదవులు ఇస్తానని చెబుతుంది లలితా సహస్రం.
రాజత్ కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఎప్పుడూ దయతో ఉంటుంది ఆవిడ ప్రకాశించేటువంటి కృప. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, తను ఆశ్రయించిన వాళ్ళని రాజకీయ పీఠాల మీద కూర్చోబెడుతుంది. ఇంకా అర్థం రెండు నామాలు కలిపిస్తే ఇంకా పవిత్రంగా ఉంటుంది. రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ బోడి పీఠాలు ఏమున్నాయండి, 5 ఏళ్ళకి పోతాయి, జాతకం బాగుండకపోతే ఏడాదికే పోతాయి. అసమ్మతి వర్గం పెట్టారంటే ఏడాదికే పోతాయి. అమ్మవారి దయ అనేటువంటి సింహాసనం మీద కూర్చుంటే శాశ్వతంగా ఉంటాం మనం, ఎప్పటికీ పోని పీఠం అది. అందుకని ఆ 2 నామాలు కలిపి చదవాలని నా దృష్టిలో. రాజత్ కృప ఏ నమక రాజపీఠ నివేశిత నిజ ఆశ్రిత ఏ నమక అనడం కంటే, రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజ ఆశ్రిత ఏ నమక అంటే, ఆ కృపా రాజపీఠం కావాలమ్మా నాకు, మామూలు పీఠం దేనికి ఇక్కడ పల్లేక. సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపా పరదేవత. ఈ చిత్తు ఏమిటి, మొత్తం అష్టకంలో ఇదే ప్రధానం, ప్రతి శ్లోకంలో చివర వస్తుంది. చిద్రూప ఏమిటి చిత్, దీనికి 3 అర్థాలు ఉన్నాయి. 1 జీవుడు, 2 సాక్షి, 3 ఆనంద స్వరూపుడైన పరమాత్మ. ఈ 3 ఆవిడే. 1 జీవుడు, ఎక్కడ జీవుడు, విశ్వరూప జాగరణి. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనమందరం. ఇక్కడ కూడా వాన కురుస్తున్నా కూడా, నేను ధరుస్తున్నా కూడా, నిద్రావస్థలో ఎవరన్నా ఉన్నారు అంటే వారే పరమహంసలు. వారిని దర్శించి మనం నమస్కారం పెట్టుకోవాలి, పాపాలు పోతాయి. అంచేత అందరూ జాగ్రత్త అవస్థలో ఉన్నారని అనుకుంటున్నాను, నేను ఉన్నాను కాబట్టి. దీన్నే జాగ్రత్త అవస్థ. ఈ స్థితిలో మాట్లాడుతున్న జీవుడు, వింటున్న జీవుడు, అక్కడ గొడుగులు పట్టుకున్న జీవుడు, కెమెరా పట్టుకుని చిత్రీకరిస్తున్న జీవుడు, వాన రూపంలో కురుస్తున్న జీవుడు, సర్వము అమ్మవారే. అందుకే చిద్రూప అన్నారు. అప్పుడు ఏకత్వ భావన ఉంటుంది. అన్నీ ఒకటే అన్నప్పుడు ఏకత్వమే ఉంటుందండి, దెబ్బలాటే ఉంటుంది. ఇంకా అది వేరు ఇది వేరు అంటే కదా. సాక్షిభావం ఎప్పుడో తెలుసా, కలగనేటప్పుడు. రాత్రి పడుకున్నాక కల వస్తుంది మనకి, అప్పుడు మనం కలకి సాక్షిగా ఉన్నాం. నిజానికి కలలో భాగం అయిపోయాం మనం కూడా. కొన్ని బయటకు వచ్చాక అర్థమైంది, మనం చూసాం, ఏమిటో విచిత్రాలన్నీ చూసాం. కలగన్నవాడెవరో నేనెవరో అని ఎవడో ఎప్పుడూ ఆలోచించరు. కల మంచిదా కాదా అని ఎదవ గొడవ చేస్తాడు ఎంతసేపు. ఇక్కడ ప్రతిదాన్ని మన స్వార్థం కోసం వినియోగించుకుందామనే తప్ప, దాన్ని అసలు కళ ఏమిటి, ఎందుకు వచ్చింది, అది కన్నదెవరు, కళ్ళలో నేను సరే, మిగిలిన వాళ్ళు ఎవరో, ఆ రూపాలు కూడా ఈయనే ధరించాడా, ఇంకెవరన్నా వచ్చారా? ఎవరన్నా మన కళ్ళలోకి వస్తే, మీరు నా కళ్ళలోకి వచ్చారంటే, ఈ మాట మగాళ్ళతో అంటే ఒక ప్రమాదం, ఆడాళ్ళతో అంటే 2-3 ప్రమాదాలు. ఎందుకు వస్తారండి వాళ్ళు మన కళ్ళలోకి? మన కళ్ళలోకి ఆడ రూపంలో వచ్చినా, గాడిద రూపంలో వచ్చినా మనమే ఇక్కడ. అంచేత మనమే బోడి జీవుడు పడుకొని రాత్రివేళ ఇన్ని రూపాలు ధరించడం నిజమైనప్పుడు, అమ్మవారు సాక్షాత్తు ఆవిడ శయించి విశ్వరూపంలో శయించి స్వపంతి తేజసాత్మిక, నిద్రపోతూ తేజస్సు రూపంలో అన్ని రూపాలు ధరించడం అబద్ధమా? అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏదైనా ఇది కాదు, లోకంలో జరుగుతున్న ఏ క్రియ అయినా సరే అది అంతా కూడా అమ్మవారి యొక్క లీలే. అందుకని సాక్షి రూపంలో ఉంటాడు. ఇక ఆనందం ఏమిటయా, ఒక క్షణంలో చూద్దాం. 1 శబ్దానికి ముందు జీవుడు జాగ్రత్త అవస్థలో, తర్వాత కలగనేటప్పుడు సాక్షి. మనమందరము కూడా ఒక ఆనంద దశలో ఉంటున్నాం ప్రతిరోజు. అది 10 నిమిషాల 10 గంటల అనేది ఎవరి అనుభవాలు వారివి. ఎప్పుడు సుషుప్త స్థితి అంట, గాఢ నిద్రలో ఉంటాం, కల కూడా రాదప్పుడు. పొద్దున్న లేచి ఏమంటామంటే ఆద మరిచి నిద్రపోయా ఉంటాం. తెలుగు భాష చాలా గొప్పది. ఆద అంటే ఒళ్ళు, అందుకని ఆద మరిచి నిద్రపోయామంటే ఒళ్ళు మరిచి నిద్రపోయావు. అప్పుడు మనకు మనస్సు లేదు, కళ లేదు, ఈ జీవితం అంతా లేదు, అసలు మంచం మీద మనం పడుకున్న విషయం కూడా తెలియదు. అది గొప్ప స్థితా కాదా? అది ఆనంద స్థితి అంటారు. అయితే అది తెలియని ఆనందం. తెలియని ఆనందం, అనుకోకుండా నిద్రలోకి వెళ్ళాం, దాన్ని తెలియని ఆనందం అంటారు. దాన్ని తెలిసి నువ్వు పొందగలిగితే సచ్చిదానందం అంటారు. దాన్ని తెలిసి పొందగలిగితే, ఆ తెలిసి పొందగలిగిన వాళ్ళే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, కృష్ణమూర్తి గారు, షిరిడీ సాయి, రమణ మహర్షి, వీళ్ళందరూ తెలిసి పొందగలిగారు శాంభవి ముద్రలో ఉండి. జాగ్రత్త అవస్థలోనే సాక్షిభూతంగా ఉన్నారు. అంటే మనం ఇంటా బయట అభ్యాసం చేయాలి. ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతుంటే మనం సాక్షుల్లో ఉండాలి, మాట్లాడద్దు. అసలు ప్రతి దాంట్లో కల్పించుకుని మాట్లాడితే గొడవలు అయిపోతాయి, ఇంకా పెరిగిపోతాయి ఇవన్నీ. అలా ఊరుకుంటే మాట్లాడి వాళ్ళే తగ్గుతారు, నీరసం వచ్చి పడుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు మాటకు మాట కలిపేవనుకో ఈటకి ఈట అవుతుంది, ఇక్కడ దెబ్బలట్లు అయిపోతాయి.
వాళ్ళ కొత్త దంపతులకు అదే అవగాహన ఉండట్లా, అందుకని కొట్టుకు చచ్చిపోతున్నారు. ఏడాది అయ్యేసరికి ఏమైపోతారో తెలియట్లా. ఎందుకంటే ఇద్దరు వయస్సులు ఒకటే, ఇద్దరు చదువు ఒకటే, ఇద్దరు సంపాదన ఒకటే, అన్నీ ఒకటే అయిన పడితే రెండైపోయారు. ఒకరికంటే ఒకరు వయస్సులోనే పెద్దవాళ్ళు అయింటే ఆయన నాకంటే 5-6 ఏళ్ళు పెద్దవాడు కదా, చెప్పినట్టు వినాలి అని ఉండే. అబ్బాయి లేదు, నువ్వు ఈక్వల్ నేను ఈక్వల్, నువ్వు బీటెక్ నేను బీటెక్, నీకు ప్యాకేజ్ నాకు లీకేజ్, అంతే. మొత్తం లీకేజ్ అయింది ఇక్కడ. అన్నీ సమానమైతే గొడవ అంటే ఉండకూడదండి. ఇప్పుడు భేదాలు ఉండవలసిందే. భేదం మీద మన దృష్టి ఉండద్దు, కానీ భేదం ఉండాలి. భేదం ఎప్పుడూ ఉంటుంది, నువ్వు వద్దంటే పోతుంది. ఎవరి మధ్యలో, పురుషుల మధ్యలోనే 100 భేదాలు ఉన్నాయి, స్త్రీ పురుషులు కూడా ఎందుకు? భేదం ఎప్పుడూ ఉంటుంది. భేదం మీద నేను దృష్టి పెట్టకు, ఎందుకు దాని మీద దృష్టి పెడుతున్నావు? భేదాన్ని గురించి ఆలోచించుకోవాలి ఎంతసేపు. అందుకని దానికి అవుతున్న ఆ అవగాహన ఏమిటి అంటే, నిజంగా గాఢ నిద్రలో ఉన్నాం మనం, ఏమీ తెలియదు కదా. మరి బయటకు వచ్చి పొద్దున్నే ఏమంటున్నాం, ఒళ్ళు మరిచి నిద్ర అంటున్నవాడెవడు? వాడికి ఎలా తెలిసింది ఆ విషయం? వాడెవడో అప్పుడు బతికే ఉన్నాడుగా, ఆనందం పొందేరు. వాడు కలలో లేడు, మంచం మీద పడుకున్నారనే విషయం వాడికి తెలియదు. గాఢ సుషుప్తి ఆనందాన్ని పొందాడు అంటే అప్పుడు కూడా గాఢ సుషుప్తి స్థితిలో కూడా ఒకడున్నాడు కదా, అది ఆనంద స్వరూపం. చిద్రూప పరదేవత. జాగ్రత్త అవస్థలో జీవుడు రూపంలో, స్వప్నావస్థలో సాక్షి రూపంలో, గాఢ నిద్రావస్థలో సుషుప్తి దగ్గర ఆనంద స్వరూపంలో వెరసి తెలియని స్థితిలో అలా ఉంటూ, తెలిసిన స్థితిలో మూడూ కలిపినటువంటి సచ్చిదానంద స్థితిలో ఉన్న అమ్మవారే చిద్రూప పరదేవత. ఆవిడ అన్నిటికీ అతీతంగా పరమై దేవతగా ఉంటుంది కాబట్టి భగవతి, ఆవిడే భగవంతుని యొక్క స్వరూపం. శివుడికి ఆవిడికి తేడా లేదు. శ్రీరాజరాజేశ్వరి.